హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్లే ముందు నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది గైస్. అసలు మనకైతే చూడడానికి కూడా ఆ గేమ్స్ టాస్క్స్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. అట్లీస్ట్ డెమాన్ పవన్ దివ్య రావడం వల్ల కొంచెం ఎపిసోడ్ లో కొంచెం జోష్ ఉందనే చెప్పుకోవచ్చు. సో ముందుగా మనం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న ఏం జరిగిందో ఈ రోజు కూడా అలాగే సేమ్ 3 టాస్క్స్ అయితే పెడతారు. 3 కార్డ్స్ అయితే గెలుచుకుంటారు. సో ఆ టాస్క్లు ఏంటేంటివి, ఎవరు గెలుచుకుంటారు, ఆ కార్డ్స్ లో ఏ పవర్ వస్తుంది అనేసి మనం అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గా ఎపిసోడ్ స్టార్ట్ అవుతానే సేమ్ నిన్న జోష్ లాగే ఈ రోజు కూడా డెమాన్ పవన్ అయితే వస్తాడు. డెమాన్ పవన్ వచ్చేసి కొంచెం ఒక సాంగ్ చేయడం కానీ, కొంచెం కంటెస్టెంట్ ని మోటివేట్ చేయడం కానీ కొంచెం అయితే బాగా చేస్తాడు. బాగా చేసిన తర్వాత షష్ఠితో అయితే ఒక సాంగ్ అయితే డాన్స్ చేస్తాడు. సో బాగుంటది. అది చూసిన తర్వాత దాని తర్వాత టాస్క్ అయితే పెడతాడు. టాస్క్ ఎవరికి పెడతాడంటే ఫస్ట్ వచ్చేసి మన సృష్టికి అలాగే రామకృష్ణకి అయితే పెడతాడు. సో టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ అయితే చాలా కొంచెం తెలివిగా ఆలోచిస్తే మెంటల్ టాస్క్ అని చెప్పొచ్చు. మన ఇదేం పెద్ద ఫిజికల్ టాస్క్ ఏం కాదు. సో ఏంటంటే సమ్ ట్రయాంగిల్, స్క్వేర్ షేప్, సర్కిల్ ఇలాంటివి ఒక బోర్డులో అయితే చూపిస్తారు. అది చూపించిన 30 సెకండ్స్ చూపిస్తారు. అవి చూసి మనం గుర్తుపెట్టుకొని సేమ్ అదే ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అందులో మళ్ళీ మిగతా వాళ్ళకి కావాలంటే 5 టైమ్స్ ఛాన్స్ కూడా ఉంటుంది, చూసి అరేంజ్ చేసుకోవచ్చు. సేమ్ షేప్ సేమ్ కలర్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ జరుగుతుంది. సో మనోడు రామకృష్ణ అయితే కంప్లీట్ గా ఫ్లాప్ అవుతాడు ఈ టాస్క్ లో. అసలు కొన్ని కూడా చేయలేడు. 4 అయితే పెడతాడు కరెక్ట్ గా. షష్ఠి వచ్చేసి 10 కరెక్ట్ గా పెడుతుంది. షష్ఠి వచ్చేసి కొంచెం తెలివిగా ఆలోచిస్తుంది. ఈ టాస్క్ అయితే షష్ఠి బాగా ఆడుతుంది అని చెప్పుకోవాలి. సో షష్ఠి అయితే ఈ టాస్క్ లో విన్ అవుతుంది. ఏ కార్డు వస్తుంది అంటే సో ఫైర్ కార్డ్ వస్తుంది. ఈ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ విన్ అయినప్పుడు ఫైర్ కార్డ్ వస్తుంది. ఆ ఫైర్ కార్డ్ ఏం చేస్తుంది అంటే ఎవరికి ఇస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం మాట్లాడుకున్నట్టు ఫైర్ కార్డ్ కి ఏ పవర్ వస్తుందో తెలియదు. సో వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న జడ్జికి వచ్చేసి ఈ కార్డు ఇస్తే అది ఏ టైంలో ఉపయోగించాలి, ఏ పవర్ ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళ చేతిలో పవర్ అయితే ఏముండదు. సో షష్ఠి చేతిలో ఏ పవర్ అయితే ఏముండదు. అది వచ్చేసి తన ఫేవరెట్ జడ్జి అయినటువంటి నవదీప్ అయితే ఇస్తుంది. సో నవదీప్ తనకి ఎప్పుడు ఇస్తాడు, రైట్ టైంలో ఇస్తాడా లేదా అనేది మనము ముందు ముందు ఎపిసోడ్స్ లో అయితే చూడాలి. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ టాస్క్ కోసం దివ్య అయితే వస్తుంది. సో దివ్య వచ్చినప్పుడు కొంచెం ఈ ఎపిసోడ్ లో దివ్యానే కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు, దివ్య అండ్ డెమాన్ పవనే. సో దివ్య వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తనైతే ఇది పెడుతుంది. ఏం చేస్తుందంటే టాస్క్ పెట్టే ముందర ఏం చేస్తుందంటే దివ్య వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం జరుగుతుంది, వాళ్ళ అగ్ని పరీక్ష సీజన్ 1 లో ఏం జరిగింది అవన్నీ మాట్లాడుకున్న తర్వాత టాస్క్ పెట్టడానికి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు శ్రీముఖి ఏం చెప్తుందంటే ఎవరైతే ఇంతవరకు ఈ కార్డ్స్ టాస్క్లలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు, ఎవరైతే చాలా తక్కువ పార్టిసిపేట్ చేశారో వాళ్ళనైతే పిలిచాలని చెప్తుంది. సో వాళ్ళు వచ్చేసి ఎవరెవరంటే నలుగురు లేడీసే వస్తారు. ఒకటి వచ్చేసి బాగి, ఝాన్సీ, అలాగే శాలిని, అలాగే మనకు వచ్చేసి ప్రియాంక. సో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ నలుగురు కలిసి నలుగురిని నామినేట్ చేయాలి. వాళ్ళ పాయింట్స్ దివ్యాకి ఎవరి పాయింట్స్ అయితే ఇంట్రెస్టెడ్ గా అనిపిస్తాయో వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తుంది. సో వీళ్ళు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. సో వీళ్ళ పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత దివ్య వచ్చేసి ఇద్దరినైతే చూస్ చేసుకుంటది. ఆ ఇద్దరు ఎవరెవరంటే ఒకటి వచ్చేసి మనకి ప్రియాంక, అలాగే బాగి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటది. సో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే గేమ్ ఆడతారు. ఈ టాస్క్ కూడా చాలా అంటే నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఎపిసోడ్ కూడా చాలా స్లోగా వెళ్తానట్టు అనిపిస్తుంది, చాలా ల్యాగ్ కూడా ఉంది. సో మనం ఈ టాస్క్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఏమంటే జస్ట్ ఫ్యూ థింగ్స్ ఇస్తారు.
ఒక సింబల్స్ లేదా ఒక సమ్ థింగ్స్ ఇస్తారు, ఒక 5 or 6 థింగ్స్ ఇస్తారు. ఆ థింగ్స్ ఏం చేయాలంటే వీళ్ళు చూసి, అలాగే ఒక పాత్వే ఉంటది, ఆ పాత్వేలో హడిల్స్ ఉంటాయి, టైర్స్ పెట్టింటారు, ఒక డోర్ ఉంటది, ఆ డోర్ లో ఆ టైర్స్ ని దాటుకుంటూ వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేసుకొని వెళ్ళేసి అక్కడ మెజర్మెంట్ స్కేల్ ఉంటది. వీళ్ళు ఈ థింగ్స్ ని ఇక్కడ మెజర్ చేసుకొని వీళ్ళ హ్యాండ్స్ తో అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది ఆ లెంత్ అప్రాక్సిమేట్ గా పెట్టాలి. సో అప్రాక్సిమేట్ గా పెట్టినప్పుడు ఎవరైతే క్లోజ్ బై ఉంటారో, ఎవరైతే నియర్ బై ఉంటారో వాళ్ళైతే విన్ అయినట్లు. ఆ పర్టికులర్ ఒక థింగ్ కి ఎవరైతే ఎంత డిస్టెన్స్ ఇస్తారో వీళ్ళిద్దరల్లో ఎవరిది క్లోజెస్ట్ గా ఉంటే వాళ్ళైతే విన్ అయినట్లు. సో ఇది 5-6 థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ ని వీళ్ళు మెజర్మెంట్ వెళ్ళి పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇద్దరు అయితే ఈ టాస్క్ లో ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ అవుతుంది, టాస్క్ అయితే డ్రా అవుతుంది, ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు. సో ఈక్వల్ గా వచ్చినప్పుడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెడతారు, ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు అప్పుడైతే మళ్ళీ ఇద్దరు సేమ్ లెంత్ పెట్టినప్పుడు అప్పుడైతే బాగి అయితే కొంచెం క్లోజ్ గా ఉంటది. సో బాగి అయితే ఈ టాస్క్ లో గెలుస్తుంది. సేమ్ బాగి కూడా ఏ కార్డు వస్తుంది అంటే సేమ్ పవర్ కార్డే వస్తుంది. సో పవర్ కార్డు వచ్చినప్పుడు బాగి వచ్చేసి ఎవరికి ఇస్తుంది అంటే, ఈ పవర్ కార్డు ఎవరికొరికి జ్యూరీస్కి ఇవ్వాలి కాబట్టి ఈ పవర్ కార్డు కూడా సేమ్ ఫైర్ కార్డు కూడా శ్రీముఖికి ఇస్తుంది. శ్రీముఖి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ టాస్క్ మనం మాట్లాడుకున్నట్టయితే, థర్డ్ టాస్క్ ఏంటంటే, థర్డ్ టాస్క్ కి మన హరిత హరీష్ గారు అయితే వస్తారు. హరిత హరీష్ గారు వచ్చేసి చాలా ఏముండదు, సింపుల్ గా వస్తాడు, ఆయన టాస్క్ పెట్టడం అంతే. సో హరిత హరీష్ గారు వచ్చిన తర్వాత ఎవరెవరికి టాస్క్ పెడతారంటే, ఈ టాస్క్ వచ్చేసి మిగిలిన ఇద్దరికి, ఝాన్సీకి అలాగే శాలినికి అయితే టాస్క్ పెడతారు. ఏ టాస్క్ అంటే, ఇవైతే కొన్ని కలర్ రెండు కలర్లు తాళ్ళు అయితే ఇస్తారు. ఆ తాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ లెగ్స్ కి టై చేయాలి, కాళ్ళకి కట్టేయాలి. కాళ్ళకి కట్టేసిన తర్వాత ఏం చేయాలి, ఒకరు డిఫెండ్ చేసుకుంటా ఉండొచ్చు, ఒకరు కట్టినటివి తీసేయచ్చు. ఇప్పుడు శాలిని కట్టినటివి ఝాన్సీ తీసేయచ్చు, ఝాన్సీ కట్టినట్టు శాలిని తీసేయచ్చు. సో అట్ ద ఎండ్ ఎవరు బజర్ కొట్టినప్పుడు ఎవరి తాళ్ళు అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే టాస్క్ లో విన్ అయినట్టు. సో ఇదేం చేస్తారంటే వాళ్ళు అడిగి కట్టించుకోవచ్చు, కావాలంటే కంటెస్టెంట్స్ అందరు కట్టాల. సో ఈ టాస్క్ లో మాత్రం అందరు పార్టిసిపేట్ చేస్తారు. కంటెస్టెంట్స్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు వచ్చి తాడు కట్టినప్పుడు వాళ్ళు కావాలంటే తీసేయచ్చు. సో ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసేస్తారు. సో ఫస్ట్ అయితే శాలిని బాగా ఆడుతుంది, అందరికి కట్టేస్తుంది. సో కట్టేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేనప్పుడు శాలిని యాటిట్యూడ్ కానీ కొంచెం ఆరగంటగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈగోయిస్ట్ లాగా అనిపిస్తుంది కాబట్టి శాలిని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు తీసేస్తారు. అట్ ద టైం మెజారిటీ వచ్చేసి ఝాన్సీకే ఉంటుంది, ఝాన్సీయే టాస్క్ లో విన్ అవుతుంది. సో ఝాన్సీ ఏమనుకుంటది అంటే, ఇక్కడ ఝాన్సీ గురించి మనం మధ్య కొంచెం మాట్లాడుకోవాలి. ఝాన్సీ ఏం చేస్తుందంటే, ఝాన్సీ తనను నమ్మిన వాళ్ళకి ఏముందిలే మనోళ్ళే కదా, మనం లాస్ట్ లో కట్టినా కూడా ఉంటారులే అనేసి ఝాన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఝాన్సీ ఆలోచిస్తుంది. ఇక్కడ ఏమైతుంది, ఝాన్సీకి వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ప్రయారిటీ తక్కువ ఇస్తుంది అనేసి రోహిత్ అయితేనేమి అలాగే బాగి అయితేనేమి వీళ్ళైతే ఇలా అనుకుంటారు, మాకు ప్రయారిటీ తక్కువ ఇచ్చింది కదా సో మేము తీసేసాము అనేసి చెప్తారు. సో ఈ టాస్క్ లో అయితే 5 మంది 7 మెంబర్స్ కేమో ఝాన్సీ టై చేస్తుంది బజర్ కొట్టినప్పుడు. సో శాలిని అయితే తక్కువ ఉంటది, 4 or 5 ఉంటది. సో శాలిని అయితే ఈ టాస్క్ లో ఓడిపోతుంది. ఈ టాస్క్ లో పవర్ కార్డ్ వచ్చేసి మనకి ఝాన్సీకి పవర్ కార్డ్ వస్తుంది. ఏ పవర్ కార్డ్ వస్తుంది అంటే హెడ్ స్టార్ట్ వస్తుంది. హెడ్ స్టార్ట్ అంటే ఏదైనా ఒక టాస్క్ పెట్టినప్పుడు తనైతే ఎర్లీగా స్టార్ట్ చేసి గేమ్ ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ టాస్క్ ఈ పవర్ కార్డ్ అయితే తనకి గెలుచుకుంటది. సో ఇంతేగా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. సో చాలా స్లోగా అనిపిస్తుంది. సో ముందు పెట్టే టాస్క్లు అయినా అగ్ని పరీక్ష టీమ్ మంచి టాస్క్లు, ఇంట్రెస్టింగ్ టాస్క్లు, కొంచెం ఫైర్ ఉండే టాస్క్లు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. దివ్య వచ్చి ఆ నామినేషన్ లేదా డెమాన్ పవన్ వచ్చి కొంచెం డాన్స్ కానీ లేదంటే దివ్య వచ్చి ఇది చేయకపోయింటే మాత్రము, నామినేషన్ పెట్టకపోయింటే మాత్రం అసలు ఎపిసోడ్ మాత్రం చాలా స్లోగా చాలా లోగా అనిపిస్తుంది. సో ఇంతటితో ఇంకా ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా ఏమీ లేదు. సేమ్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ అయితే పెడతాడు అభిజిత్ ఏం చెప్తాడంటే, అభిజిత్ కి నాకు ఎవరు కార్డు ఇవ్వలేదు కాబట్టి, ఫైర్ కార్డు వచ్చినప్పుడు నాకు ఎవరు కార్డు ఇవ్వలేదు కాబట్టి నా దగ్గర ఒక కార్డు ఉంది, అది వచ్చేసి ఎల్లో కార్డు.
ఈ కార్డు ఎవరికి వెళ్తుందో తెలీదు. ఈ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే లీస్ట్ పార్టిసిపెంట్స్ కానీ లేదంటే ఎవరైతే తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకైతే ఈ కార్డు అయితే మేము ఇస్తాము. అది మా డెసిషన్ మీద బేస్ అయి ఉంటది. సో ఎవరికైతే ఈ కార్డు వస్తుందో ఏముంటుందో తెలియదు, వాళ్ళైతే డేంజర్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయనేసి ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు. ఈ ట్విస్ట్ ఈ గేమ్ లో ఉండేది. సో ఎపిసోడ్ లో అంతగా నాకు అనిపించలేదు. సో మీకు ఎలా ఉందో వీడియో చూసిన తర్వాత లేదంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో నా అభిప్రాయం, నా రివ్యూ కామెంట్ ఎలా ఉందో మీరైతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. కమెంట్ అయితే చేయలేదు, చాలా వరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీ సపోర్ట్ ఉంటేనే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో చేయాలనిపిస్తుంది. సో మంచి రివ్యూ, అక్యురసీ రేట్ తో రివ్యూ ఇవ్వడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. సో నేను ఎక్కడైనా రివ్యూ తప్పు చెప్తున్నట్లయితే మీ కమెంట్ రూపంలో కమెంట్ తెలియజేయండి. సో నాకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.